యొక్క విశ్వామిత్రుడు మాటల చేత మంత్రాల చేత ఉట్టిస్తే కోటి వన్యప్రాణులు ఆ జీవ జంతువులు వెళ్ళి వచ్చి పంట చేనులని నాశనం చేస్తాను చేయి దాటిపోతాను నోటి కాడికి వచ్చిన పంట చేయి దాటిపోతుందని చెప్పి ఊళ్ళో మంది అందరూ 1,000 మంది అయ్యో భగవంతా పల్లి చేను వేసుకుంటే పందుల పాలైతాను మక్క పని వేసుకుంటే నక్కల పాలైతాను అన్ని పంట పొలాలను నాశనం చేయబట్టే మరి జీవ జంతువుల వధించుతనే మన పంటలు దక్కుతాయి కాబట్టి రాజ్యానికి రాజు దేశానికి దొర మరి రాజ్యానికి రాజు సక్రమంగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటది జంగలికి పులుంటేనే జంగలి దక్కుద్ది ఊరికో ఇద్దరు పుణ్యాత్ములు ఉంటేనే ఊరు బాగుపడుతుంది వాడకట్టుకు ఒక గుణవంతురాలు ఉంటేనే వాడ బాగుపడుతుంది ఎట్లా మరి వాడకట్టుకు ఒక గుణవంతురాలు ఉన్నది అనుకో తెల్లవారంగా కోడిగూత పొద్దుకెళ్ళేస్తే ఆకిలు ఉడుచుకుంటారు అలుకులు అల్లుకుంటారు రంగవల్లికి ముగ్గులు వేసుకొని ఇంత తన్నం వండుకొని టిఫిన్లో పెట్టుకొని చేనులలో చెలకల్లో పోతుంది పని కళ్ళ తల్లి ఇక సాతా గాని మంది నా సముద్రులు సూర్యకిరణాలు కిటికీలకి వెళ్ళి ముఖం మీద పడరాకమంటారు అమ్మటల్లో లేస్తారు ఆయిలింపులు తీసుకుంటే నెక్స్ట్ అంతా గోపుకుంటే సింగులన్నీ చదువుకుంటే ఇంటి ముందరికి వచ్చే వరకు పక్కింటి రాజక్కది పని అంతా తిరుగుతుంది అదేం విచిత్రం కానీ పక్కింటి వాళ్ళు పైకి వస్తారంటే అబ్బో నాకన్నా దానికి 2 చేతులు ఎక్కువ ఉన్నాయా 2 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా 2 కళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా మొదగాలు ఎట్లా పని తీరని కోపానికో రేషానికో సాటగా వాళ్ళు ఉంటే 3ంటికి వెళ్ళేసి పని చేసుకొని మళ్ళా వండుకుంటారు అందుకొరకే వాడకట్టుకొక్క గుణవంతురాలు ఉంటేనే వాడంతా బాగుపడుతుంది కాబట్టి రాజ్యానికి రాజు ప్రభువులు ఎందుకు ప్రజలు లేరు ప్రజలు రాజు వేడికెళ్ళిపోయి రాజును వేడుకుందామని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న కులాల 18 జాతుల వాళ్ళు రాజుగారి భవనాల వేడికి బయలుదేరిండు రాజుగారి ఇంటి తొమ్మబట్టనే అమ్మా కొండ కోనల నడుమ సింహాసం లాంటి కుర్చేసుకొని కూర్చున్నాడు రాజుని కళ్ళ చూసి అయ్యా రాజవర్య దండమిదిగో దానవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండవా
మంచి దండం పెడితే ఉంటే బంగారు పురుషుల మాత్రం కొలువైన రాజు వరచంద్ర మహారాజు అచ్చిన రైతుల మొగము చెండు అచ్చిన రైతుల మొగము శివరికల్ల సిలకలాంటి మొక్కలు చిన్నవైన అవసలాంటి మొక్కలు మాయ చిన్నవై కనిపిస్తున్నాయి. ఏం చెప్పుకోమంటావు మా బాధ మా రంది మా బాధ ఎవరితో చెప్పుకోమంటావు చేతికి పంట మక్క చేన్లు వరి చేన్లు మక్క చేన్లు పెసళ్ళు బొబ్బర్లు అన్ని వేసుకున్నాం. ఎక్కడి నుంచో 1,000,000 వన్యప్రాణులు జీవ జంతువులు వచ్చినాయి అడవిలోకి వెళ్ళి పంట నాశనం చేస్తాను. ఈ ఊళ్ళో ఉండమంటావా ఎక్కడికన్నా వలసమంట ఇక మేము పోతామా అయ్యా ఈడ పంటలు వండలే పూర్వం మల్లాపూర్లో ఇప్పుడు కెనాల్ వచ్చింది కాబట్టి నీళ్ళు ఆముతానాయి. అంతకుముందు ఏం లేకుండా మొత్తం హైదరాబాద్ వేరు మళ్ళీ ఇటేద్దామని చూస్తారు అందరు. ఇక నీళ్ళు కనబడ్డా ఇటేస్తానని చూస్తారు. నాయన రైతులారా చేతికి వచ్చిన పంటలు మాత్రమైన వన్యప్రాణులు చేయబట్టి అగో పంటలన్నీ వ్యర్థమైతున్నాయి. ఈ వన్యప్రాణుల వశమైతున్నాయి అన్నారు. అగో ప్రజలు లేని ప్రభువు లేడు. అగో రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది అంటారు. అమ్మమ్మ ఇంత ఇల్లాలు ఎడవరాదు రాజ్యంలా రైతు ఎడవరాదు. అగో నాగడి మీద ఎద్దు ఎడవరాదు. నాయన మీరు బాధపడితే రాజ్యమే ఎట్లుంటది? రాజ్యం బాగుంటది నాన్న. మీకు బాధ వస్తే నాకు వచ్చినట్టే, నేను బాధల్లో ఉంటే మీరున్నట్టే. ప్రజల బాధలు ప్రభు తెచ్చాలి. వన్యప్రాణులు మాత్రం సంపుడు మీతో అయితలేదు. అదే నాయన అన్నం పెట్టి అరిదాతావు నువ్వే మా దిక్కని చెప్పించే నమ్ముకుంటాను. నాయన రైతులారా అందుకొచ్చిన బాధ లేదన్నాడు రాదు. ఎవరింటికి వాళ్ళు ఓరి కొడుక మాపడల్లా పోతుగానే బాలల చేత బుక్కడన్నావు తిన్నాక పాడి పంట చేత బాటలు పట్టుకుని మీరు బయలుదేరు. నేను కూడా నా భార్య చేత కమలవన్నా తింటా దండు సైన్యాన్ని కోరుకుంటా. నేను వస్తా పాడి పంట చేల కాడ గత్తి గత్తి కావాలి వస్తా. జంతువులు ఎంత జంతువుల విషాది ఎంత నేను చూస్తా బిడ్డ. వాడి ప్రాణం తీస్తా పాడి పంట చేల కాపాడుతా. నీకు మాటి తన పొమ్మన్నాడు రాదు. అలా కోటి 7 మంది రైతులు చూడు ఎవరుండలో వీళ్ళ వేడికి వాళ్ళు వెళ్ళిపోతాను. అప్పుడు మాత్రమైన బంగారు భవనాల మీద ఉన్న రాజు హరిశ్చంద్ర మహారాజు. చంద్రవతి దేవి ఏమి ఎత్తన్నవు బామ? వంటశాలల్లో వంట శాఖలు ఎత్తన్న నాదా. రావయ్యా నా చేతి అన్నము తిందు అని అత్తమామ సేవలు చేసే అల్లిరాని భర్త సేవలు చేసే భాగ్యవాసి సద్గుణాలు కలిగిన చక్కని చంద్రామతి దేవి. అరరే సన్నవారి బియ్యము సరవల్ల వంటలైనా సన్నవారి బియ్యమైన సన్నవారి బియ్యమైన సరవల్ల వంటల సన్నవారి బియ్యమైన సరవల్ల వంటల సన్నవారి బియ్యమైన పిండివారి బియ్యమైన
బయటికి రానవచ్చేనమ్మా ధరణి మీద పచ్చని ఇస్తారు లోపల తెల్లటి అన్నం పెట్టింది ఆ అన్నం లోపల పంచపక్ష పరమన్నాలు పెట్టింది చంద్రామతి దేవి నాదా ప్రాణేశ్వర ఈరోజు దినమన్ను నాదో ఈ భార్య చేత అన్నము తినవాని ఆ భర్తకు అన్న శాఖలు వడ్డించుతంది ఆ తల్లి చంద్రామతి దేవి రాజు హరిశ్చంద్ర మహారాజు గారు అష్టగాంగురాల చెయ్యి అన్నముల మోపినాడు అష్టగాంగురాల చెయ్యి అష్టగాంగురాల చెయ్యి అన్నముల మోపినాడు అష్టగాంగురాల చెయ్యి అల్లి బిల్లిగా అన్నం అన్నాన్ని కలిపినాడు అల్లి బిల్లిగా అన్నం మరి ముక్క ఎత్తినాడు మరి ముక్క ఎత్తినాడు మరి ముక్క ఎత్తినాడు అందరిని ముక్కల రాదు ఏడి అన్నగము మరి మీదికి వెళ్ళేసిండు ఆగో చెయ్యి కడుక్కున్న రాదు ఏకుదామని ఏడికి పోతాను రాదు ఏకుదాము రాదు ఏడికి వద్దడమ్మా రాదురా బంగారు భవనాల రాజులకు మిమ్ముల బాణాలు ఉంటే దాచుకునే ఆయుధాల గది ఉంటే ఆ గది కాడికి వచ్చిండే మిమ్ముల బాణాలు చేతులు పట్టుకుని రాజు ముందు కన్నా వస్తాడా మీది కన్నా వస్తాడో నారాయణుడా నారాయణు ఆదిలక్ష నాగదీప నాగదీప ఆరాధు హరిశ్చంద్ర మహారాజురా తిమ్ములు బాణాలు చేత పట్టుకొని చేతల చక్రాలు చేత పట్టుకొని అగోస్తలి ఆట మార్గ వంట బయలుపోవంగానే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది రాబో దేవుడా ఆ తల్లి చంద్రామతి దేవి పొయ్యేటి భర్తకు అడ్డము ఏరవచ్చింది నాద ఏడికి పోతున్నవయ్యా ఓ నాదా నాదా ఏడికి పయనమైపోతున్నావు నాదా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు నాదా ఈ పల్లన ఒకటి ఎక్కడికి పోతున్నావని ప్రశ్నించుతండి చంద్రమతి దేవి పోయేడు భర్తకు వడ్డం వచ్చినాదా మిమ్మల్ని బాణాలు చేతులు పట్టుకునేడు బయలుపోతున్నాం రామా చంద్రమతి ఇలా రైతులు మాత్రం పట్టబడి ఎలా వచ్చి ఆయన మా పాడి పంట చేను ఖరాబ్ అవుతాయి మాయ మృగాల ఏడికెలో జీవరాశులు వస్తున్నాయి మా పాడి పంట చేను ఖరాబ్ చేస్తాను ఆ పాడి పంట చేను కాపాడా లేకపోతే రాజనమే ఉండమని చెప్పి బాధపడితే వాళ్ళు మాట ఇచ్చారు పాడి పంట చేను కడిగి పోతున్నాయి అది మృగాల చంపడానికి త్రియాడ మార్గం కొరకు బయలుపోతున్న బావనే మరి నువ్వు దండకారణ్యం లోపలికి వెళ్ళిపోతాను అంటాను అక్కడ కొండొంగ మృగాలు కోటొక్క జీవరాశుల హతము చేయంగా అలసి సొలసి నువ్వు డంబుడేరల్లో వచ్చి కూర్చుంటే నాదా నీ అర్ధాంగినై నీ పాద సేవ చేస్తనే నాదా ప్రాణనాథ నీ 80
పోతే నీ వెంట నేను వచ్చి నీ పాదసేవ ఎత్తనయ్యా. ఏ బామా నేను త్రియాడ మార్గం పోతే అడ్డపడ్డ కట్టిన ఆడదాను నాయపడి నువ్వు వస్తావు. ఏం చేస్తామంటే అలసి తోలుసి ఉంటే నా పాదసేవ చేస్తావు. పిచ్చిదానివా మంచిదానివా శాస్త్రం తప్ప ఉంటలేదే. ఆడదాన్ని తీసుకుని అడిగి వనవాసం పోవద్దు, పిల్లగల్ల తీసుకుని పెళ్లి పేరంట పోవద్దు. ఆడలు తీసుకొని అడిగి వనవాసం పోతే నీళ్ళు లేని కాడ దూప అంటారు, అన్నం లేని కాడ ఆకలి అంటారు. ఆడది మగోనేబడి ఉంటే పండుకోను గది ఉండాలి, తానకు గది ఉండాలి. పిచ్చిదానివా అడ్డబట్ట కట్టిన ఆడదాని నువ్వు అనంబడచ్చేం చెప్తావే. నాదా నాదా ఇప్పుడే తలాదువి కొప్పుముడు సీన నాదా ఇప్పుడే తలాదు ఇప్పుడే తలాదువి కొప్పుముడు సీన నాదా ఇప్పుడే తలాదువి ఇప్పుడే తలాదువి కొప్పుముడు సీన నాదా ఇప్పుడే తలాదు ఇప్పుడే తలాదువి కొప్పుముడు సీన నాదా ఇప్పుడే తలాదువి. నువ్వు వెళ్ళిపోతే నాదా నీ ఎంట నేను వస్తా, నువ్వు వెళ్ళిపోతే అయ్యా నువ్వు వెళ్ళిపోతే నాదా నీ ఎంట నేను వస్తా, నువ్వు వెళ్ళిపోతే నాదా. అడవిలోనే వెళ్ళిపోయి కొండంగ మృగాల కోట సజీవరాశుల హతము చేసి నువ్వు కలిసి తులసి వస్తే పరసేవ ఎత్తాలి తులసి తులసి వస్తే పరసేవాలు ఎత్తాలి తులసి వస్తే తులసి వస్తే పరసేవాలు ఎత్తాలి తులసి తులసి వస్తే పరసేవాలు ఎత్తాలి తులసి వస్తే ప్రాణనాదా హరిశ్చంద్ర నాదా నువ్వు ప్రాణనాదా నేను వెంట నేను వస్తాను ప్రాణనాదా ఈయన వెంట నేను వస్తాను ప్రాణనాదా. పొయ్యేటి భర్తకు అడ్డగోలు వచ్చినది పొయ్యేటి పొయ్యేటి భర్తకు అడ్డగోలు వచ్చినదా పొయ్యేటి భర్తకు పొయ్యేటి భర్తకైనా అడ్డం వచ్చినది 10,000 వర్తములు పప్పతి పట్టే నా చంద్రమతి దేవిరా అగో ఆటమాట తిరుగుకుంటున్నాదా నేనత్త అని చెప్పి ఆ తల్లి చంద్రమతి మాట్లాడుతూ ఉంటే పిచ్చిదాని వాని ఆడదాన్ని తీసుకొని అడిగి పోతే కడకున్న గొడవలు తీసుకొని కాలు మీద వేసుకున్నట్టు అంటారు. చూసే లోకే అనుకుంటారు. రాజు అధైర్యపరుడు కాబట్టి ధైర్యం కొరకు బాగా ఎంబడబెట్టి కట్టుకుంటారు. అంత అధైర్యపరుడని నువ్వేందే నీ వీసాది అడ్డబడ్డ కట్టి ఆడదాని నువ్వు ఇంట్లుంటా రాజుల కొడుకు నేను నేను ఎవరనుకుంటాను. రాజ్యానికి రాదు, రాజ్యానికి రాదు, దేశానికి దొరను, దేశానికి దొరను పిచ్చకుంటోని మొత్తం కబల రాజాది రాజులను పొంగుతి ఆఖరికి పిచ్చకుంటోని నడు ఇట్లాగరవో రాజనంటోడు యుద్ధానికి ఉంగా భార్య ఏం చేయాలి వీరతిలక దిద్ది నువ్వు జయంతో రావాలని ఇంత ధైర్యం చెప్పాలి. ఇంటి మంది నూరు వస్తలేండి నాదా వద్దయ్య నా ప్రాణ విపుడవాని పల్లన ఒకటీలు వెళ్ళిపోతున్నావు నాదా పేన కాడ అపమౌనో శుభమౌనో అని నా మదికీడు శంకించుతంది నాదా. వద్దు వద్దు నాదాడదాని మాట కాదని వెళ్ళిపోతే కడగల్ల కష్టగాల మచ్చును ఏమో నాదా. హరిశ్చంద్ర అనుమానం ముందు పుట్టి ఆడది ఎలకసిరి పుట్టి ఎందుకే పిరికి మందు నూరు పోసిన భయపడిస్తాను వచ్చిన బాధలేదని చెప్పి ఆ భార్య మాట కాదరయ్యేది. ఇప్పుడు బాగా చేతులు పట్టుకుని రాజు చూడు సైనికులు అలా బయలు రాజు చీకట అంటే అంటావా తుంగ బాణాలు తీసులే నడువు నడువు పోదాము త్రియాట మార్గం చేస్తామని ఏది దండ సైన్యాన్ని బడి పెట్టుకుని రాజు చూడు రామ రామ కోదండ వీరుడా
సంఘాన్ని ఎంబడి పెట్టుకుని రాజు వర్చంద్ర మహారాజు యువరాజుల తొమ్మ బాగుంది ఇక్కడే బాగా నువ్వు ఈ మూలగా ఉండు నువ్వు బాగోతానై బాగోతానై వెళ్ళిపోతానై అలా నీ వట్ట కొడతా పెద్దది లెక్క అంతకన్నా పెద్దది మరి ఎందుకు ఇది సింహం కావచ్చు సింహం కూడా కదా సింహం కూడా కదా లేడి కావచ్చు లేడా అంతకన్నా పెద్దది దుప్పులా కదా కానీ నన్ను చూస్తే గజ్జ 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 అనకాలే గజ్జ గజ్జ మరి మనము గది కాదు నా పేరు చెప్తేనే నా జిల్లా పేరు చెప్పుతేనే జల్లు మనాలే నా పేరు చెప్పుతేనే ఉత్సవడాలే జిల్లా పేరు చెప్తే గద్దులా ఆఖరి గట్ట మళ్ళీ పెద్దది కొట్టినరా నేను పెద్దది పెద్ద పూలు అంటే అంతకంటే పెద్దది అంటివి సింహం అంటే అంతకంటే పెద్దది అంటివి ఏనుగంటే అంతకంటే పెద్దది అంటివి ఇక వాటికంటే పెద్దది ఏమిటి ఆరు కాళ్ళది ఊరు గుద్దది రాదు కాదు నీ సీమ గండి వాళ్ళు ఉంటాయి కాళ్ళు గాదిరా నీకు వచ్చింది నీకు తెలియదు అరే సీమని చంపి దాన్ని కోసి అటు ఎన్ని కుప్పలు ఎత్తారా 72 కుప్పలు ఎత్తారు ఆ సీమను 72 కుప్పలు ఒక కుప్ప ఎక్కడ పంపిరావు ఒక కుప్ప ఇప్పుడు ఆయన కాదు ఇప్పుడు వేరే పంపినా రేవంత్ రెడ్డికి పంపిన ఒకటి ముఖ్యమంత్రి ఇంకోటి ప్రధానమంత్రికి పంపిన ఏంటంటాను ఒక్కొక్క ముక్క కంకాడు సీమని కొట్టి 72 పాలు వేసి అల్లకి ఒక్క పోగు రేవంత్కి ఒక్క పోగేమో 3కి కంకెడు ఉందా ఈ ఊరంతా తిని నెరిపడతారు కొడుతున్నారు ఆయన సీమకంత పెద్ద అరే పిచ్చోడా ఇగో ఈ నలుగురు అయితే ఆ కాళ్ళు తలగాలేడవా వాళ్ళకు అదే బాధ ఆ కాళ్ళు తలకాయలు కాల్చుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం అని చూస్తారు మంగళవారం అయితే పప్పుసారి తెల్లారి చేసు అదే ఉంటది కొడుకులే నీసే ముడతలేరు అంటే పేరు ఇంటికి వెళ్ళాక మొత్తం భగవాన్ మూడ కట్టుకున్నాడే ఫ్రై చేసుకోండి అని శివ కొట్టిన రాలి మనం దోమ కొట్టాను రాలి ఏది చేసుకోడు అధ్యాయ మరి ఇంత పెద్ద బాణం కడితే ఇంత తుంగై బాణాలని బాణాలంటే అయిపోయానా ఇది ఎంతో మంది పట్టిర్రు ముత్తాత పట్టిన కాలంలో మా తాత గట్టగా పట్టిండు
తర్వాత మా అయ్యోదలు వచ్చింది ఇది నాకు ఇచ్చిండు అప్ప చెప్పిండు ఊళ్ళో విని తిరుగురా అని అప్ప చెప్తే ఇక దేశాలన్నీ తిరుగుకుంటూ మీ తాత కట్టయ్య వచ్చిండు తాత వచ్చిండు పేండు మీ అయ్య వచ్చిండు పేండు ఇక నువ్వు కూడా కథ అవుతావు అనుకుంటా మానవుడు ఎన్ని రోజులకు ఉన్న అక్కడ పడేరా ఎల్లకాలం భూమి మీద బతకచ్చిన బాణం బట్టకు మారు దాన్ని కానీ బాణం కాదురా అందరికి 12-13 రక్తం ఉంటే నీకు 21 ఉండవు అజ్జిగా నువ్వు ఎప్పుడో పోతావు రా 11-12 ఉంటే నీకు 21 చూపిస్తాను రక్తమానికి అందరికి తగ్గానానికి పెరుగుతుంది ఎట్లుంటుంది రా ఎన్నడుకున్నా పోతావు పండుగ లేదు తన్నెత్తున్నది మరి ఆ ఊళ్ళో చూడు మంది అందరూ వన్య ప్రాణాలు చంపుతాడు మరి రాజవారి చంద్ర మహారాజు చూడు నార దొక్కి పట్టి బాణం ఎక్కువ పట్టి కోటి వేల జీవ జంతువుల వధించుతున్నాడు అది విశ్వామిత్రుడు తయారు చేసిన ఈనాడు వన్య ప్రాణులు ఆ మృగాలే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.